సో తులసిరెడ్డి గారు, నేను అడగాల్సింది ఎలాగో ఆయన అడిగారు. ఇది కూడా మంచి సాంప్రదాయం డిబేట్లో. ఐ మీన్ ఓన్లీ యాంకరే ఉండాల్సిన అవసరం లేదు. రెండో సార్, జనరల్ పురాణాల్లో ఈ ఈ దాన్ని ఏమంటారు, రక్తాభిషేకాలు కానీ రక్తాన్ని కానీ రాక్షసులకు ఆపాదిస్తారు. మరి ఎందు గురించి? మరి ఆయనేమో జననేత అంటారు. జననేత ఇప్పుడు మరి ఆ రకమైన రక్తాభిషేకాలని కోరుకుంటాడా? రెండోది, మొన్న గవర్నర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళొచ్చు ర్యాలీగా కొంతమంది జనాన్ని, అక్కడ కూడా బాయ్నెట్ల మీద ఎక్కి అరుసుకుంటూ జై జగన్ వరకు ఓకే కానీ సీఎం జగన్ అని చెప్పేసి. మరి గవర్నర్ అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది స్టేట్, హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ పొజిషన్. మరి ఇచ్చేదేమో ఒక మంచి కార్యక్రమం, పీపీపీలు వెళ్ళేటప్పుడు అలాగే చేశారు. ఆయన తర్వాత కూడా బూమరాంగ్ అయ్యేటట్టుగా ఆయన అరెస్టులు చేస్తామని చెప్పేసి ఆయన అంటాం. సో అది అంటే నేనేమన్నా, ఈ కల్చర్ మొదటి నుంచి కంటిన్యూ అవుతుంది సార్. మనం అందు గురించే ఇటువంటి వాటి మీద సీరియస్ గానే డిబేట్లు చేశాము. ఒక్కోసారి ఏమనుకున్నారంటే అవసరమా వీటి మీద డిబేట్లు అనుకున్నారు. కాదు, అవసరమే అని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతోంది. ఎక్కడో చోట దీనికి నిరసన తెలియజేయాలి, అట్లీస్ట్ డిబేట్ రూపంలో. సార్ ప్లీజ్. ఈ సంఘటనల ద్వారా జగన్ గాని మిగతా పార్టీ నాయకులు గాని మేము గాని అందరం కూడా కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు జగన్ ఏమనుకుంటాడంటే 2019లో అధికారంలోకి వచ్చింది ఆయన ఆ యాంగిల్లోనే, నా స్టైల్లో నేను వచ్చినది అనుకుంటున్నాడు. కానీ 2024లో ఓడిపోయింది కూడా అంత ఘోరంగా ఓడిపోయింది. ఆయన ఆ కోణంలో ఆలోచించలేదు. ఆయన పార్టీ పెట్టినప్పుడు 2011లో పార్టీ పెట్టినాక 2019లో అధికారంలోకి వచ్చేంత వరకు ఆయన అధికారంకి వచ్చాడు. కాబట్టి 19లో తన రూట్ వచ్చేసి బాగుంది అనే యాంగిల్లో ఆలోచించి ఉండొచ్చు. కానీ 2024లో ఘోరంగా ఓడిపోయిన తర్వాతనే కానీ నేను పోతున్న మార్గం కరెక్ట్ కాదని ఒక్కసారి ఆయన రియలైజ్ అయితే అది ఆటోమేటిక్ గా యథా రాజా తదా ప్రజన్నట్టు ఆయనలో మార్పు కొంచెం వస్తే ఆటోమేటిక్ గా కింద వస్తుంది. కాబట్టి ఆయనలో ఆ పరివర్తన రాలేదు. అది వచ్చేసి తన రూట్ కరెక్ట్ అనుకుంటున్నాడు. 2024 ఆయన వచ్చేసి పరిగణలోకి తీసుకోవడం లేదు. అది ఫస్ట్ జగన్ చేస్తున్న తప్పు. ఇదే పరిస్థితి చేస్తే మన జరిగింది కూడా ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇవి చేసినాడు. కానీ ఎందుకు అంత ఘోరంగా పోయింది? ఈ రాజకీయ కక్ష సాధింపు దాని వల్లే జరిగింది. కాబట్టి ఇటువంటి రౌడీజము, ఆటవిక పాలన, అరాచక పాలనతోనే ప్రజలు తిరస్కరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు కూడా అదే ఖచ్చితంగా వచ్చేసి ఇది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. కాబట్టి జగన్ పునరాలోచించాల్సిన అవసరం ఉంది. సరే, ఏదో జరిగిపోయింది. ఇప్పుడైనా ఆయన చెప్పాలా తన కేడర్కి వచ్చేసి ఇక మీద ఇటువంటి సన్నివేశాలు రాకూడదు అనే ఇప్పటికైనా ఒక సందేశం పంపిస్తే అది సమాజానికి మేలు, ఆయనకు మేలు, ఆయన పార్టీ కార్యకర్తలకు మేలు. అది జగన్ యాంగిల్లో ఆలోచిస్తే. రెండవది, ఇక్కడ ప్రభుత్వం కూడా ఇంతకుముందు శ్రీరామ్ గారు చెప్పినట్లు ప్రభుత్వము అధికారంలో ఉన్నారు. మీరు మాటలు తగ్గించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మాటలు తగ్గించాలి. మీరు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడినప్పుడు మన గుడిక వచ్చేసి అది అనవసరము. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు. వచ్చేసి క్యాడర్ కు, పబ్లిక్ కు, పారిశ్రామికవేత్తలకు కొంత భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఆయన అనొచ్చు. కానీ దానికంటే కూడా చర్యలు పోలీసు మీరు చేశారు. నిన్న ఈరోజు అజయ్ దేవును కదిరి రోడ్లలో వచ్చేసి తిప్పారు. ఇది ఒక మంచి సందేశం. అది అటువంటి ప్రజలు చూస్తారు, టీవీలో చూస్తారు. అక్కడ చూసి వానికి కూడా పశ్చాత్తాపం కలుగుతుంది. తర్వాత మిగతా వాని అనుచరులకు కానీ వాని వెనక ఉండే వాళ్ళకి కానీ ఒక భయమో లేకుంటే వాళ్ళ కుటుంబాల్లోనే వచ్చేసి మనం వెలివేసినట్టే అటువంటి వచ్చేసి డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వము తక్కువ మాట్లాడి చట్టపరంగా మీరు కూడా వచ్చేసి అట్నే చేస్తే మళ్ళీ ఎవరికైనా ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత దీనికి తగ్గట్టు ప్రభుత్వము మిగతా మద్యం కానీ, డ్రగ్స్ కానీ, గంజాయి కానీ ఇక్కడ ప్రతి సందర్భంగా హింసకు వచ్చేసి నిన్న వచ్చేసి వాళ్ళు రఫా రక్తాభిషేకాలు, సంధ్యారాన్ని తన్నడము, దీని వెనక కొందరికన్నా, అందరికి లేకుండా కొందరికన్నా మద్యము ప్రభావం ఉంటుంది, డ్రగ్స్ ప్రభావము, గంజాయి ప్రభావము ఖచ్చితంగా కొంతమంది కన్నా ఉంటుంది. కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వాలు వచ్చేసి కాన్సన్ట్రేట్ చేయాలని అవసరం ఉంది. కాబట్టి ఏది ఏమైనా ఈ యొక్క ఇదంతా శ్రీరామ్ గారు చెప్పినట్లు ఒక పైశాచికం, ఒక రాక్షసానందం, ఒక ఉన్మాదం, అరాచకం, ఆటవికం, ఇది బరి తెగింపు.
విచ్చలవిడితనం. కాబట్టి రౌతు అసమర్థులైతే గుర్రం 3 కాలం మీద పోతుందని చెప్పేసి ప్రభుత్వం వచ్చేసి నిర్దాక్షిణ్యంగా ఇటువంటి సందర్భాల్లో చట్టపరంగా నిర్దాక్షిణ్యం ఇమీడియట్ గా తీసుకొని దానికి ప్రజలకు అవేర్నెస్ కలిగేట్టుగా, ప్రజలకు తెలిసేటట్టుగా చాలా వాళ్ళతో పాటు ఇప్పుడు టీవీలో చూపించారు అతని గురించి ఆ జయదేవ్ను. కాబట్టి ఇటువంటి సంఘటనలు ప్రభుత్వం చేయాలి. కాబట్టి ప్రభుత్వం మాటలు తగ్గించి చేతుల్లో చూపించాలా. జగన్ వచ్చేసి పునరాలోచించాలా. ఆయన సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టుంది. ఆయన వచ్చేసి భవిష్యత్తులో జరగకుండా ఆయనలో ముందు కొంత మార్పు వస్తే గన అది ఆటోమేటిక్ గా ఆయనకు మంచిది, సమాజానికి మంచిది అనే అభిప్రాయం.